రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు. ఒకేసారి 2-3 సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రజెంట్ ఆయన హీరోగా వస్తున్న మూవీ కింగ్డమ్. చాలా కాలం తర్వాత ఇందులో ఆయన డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అవగా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ టీజర్కు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, తమిళంలో సూర్య, హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో అన్ని భాషల్లో మూవీపై భారీ హైప్ పెరిగింది. ముఖ్యంగా తెలుగులో ఎన్టీఆర్ వాయిస్తో కింగ్డమ్కు వచ్చిన ఎలివేషన్ మాత్రం పీక్స్ అనే చెప్పాలి. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. కింగ్డమ్ టీజర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. సినిమా టీజర్ బాగా వచ్చింది, కానీ దానికి మంచి వాయిస్ ఓవర్ కావాలని అనుకున్నాం. అప్పుడు ఎన్టీఆర్ అన్న వాయిస్ అయితే అదిరిపోతుందని డిసైడ్ అయ్యాం. నేను వెళ్ళి అన్నను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగా. వెంటనే ఓకే అన్నాడు. ఈరోజు సాయంత్రమే చేసేద్దాం అన్నాడు. డైరెక్టర్ లేడు, చెన్నైలో ఉన్నాడని చెప్పాం. కానీ ఎన్టీఆర్ అన్న పర్లేదన్నాడు. నువ్వు ఉన్నావు కదా, పదా వెళ్ళి చేద్దామన్నాడు. అన్నని ఏదడిగినా అస్సలు కాదనడు. ఎవరైనా అన్న సపోర్ట్ కోసం వెళ్ళినా కాదనకుండా చేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ఇక రౌడీ మాటలు విన్న తర్వాత దట్ ఈజ్ టైగర్ అని అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు.